బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తర్వాత మీ అందరికీ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అనుగ్రహం పొందడానికి అతలాకుతలం చేయనవసరం లేదు. ఆశీస్సులు పొందడానికి అద్భుతాలు సృష్టించక్కర్లేదు. ఆ దేవదేవుడి కరుణ పొందాలంటే శరణు వేడితే చాలు. శరణాగతి తత్వాన్ని సూటిగా సులభంగా స్పష్టం చేసింది అన్నమాచార్యులు వారి ఈ ఆధ్యాత్మిక సంకీర్తన. సమున్నత భావాల్ని వెల్లడించిన ఈ అద్భుతమైన సంకీర్తనలకు సంగీత సొబగులద్దిన సంగీత దర్శకులు శ్రీ జోసిభట్ల, రాగం చారుకేసి, గానం శ్రీమతి చందన బాలకళ్యాణ్. మదసని దమ పగమ పగమరి ని సగపసని నిరే గమరే మారే రే దని రే సదా పదని దమ పద పగమ పమరి మగ సగరి ని సదా దని సరి గమ పసరి గమ పదని గమ పదని సదా పదని సరి గమ పదని దప మ పగ గపసని పని దా సా ముక్కరో మీరు మోసపోక, ముక్కరో మోసపోక, మీకు దిక్కు దేశైనాది దేవునికి. మొక్కరో మీరు మోసపోక, మీకు దిక్కు దేశైనాది దేవునికి. మొక్కరో మీరు మోసపోక, చేతులియవద్దు, మారుగాళ్ళియవద్దు, బీరాన గుండెలు కోసి పెట్టవద్దు. మారు చేతులియవద్దు, మారుగాళ్ళియవద్దు, బీరాన గుండెలు కోసి పెట్టవద్దు. గోరబడి చిత్సులోన గుండాలు చొరవద్దు, గోరబడి చిత్సులోన గుండాలు చొరవద్దు. ఊరకేమి వారమని ఉన్నదాలు, ఊరకేమి వారమని
మోసపోక మీకు దిక్కు దేశైనాదిదేవో నీకి మొక్కరో మీరు మోసపోక ಸಿಡಿದಲಲಿಯವತ್ತು ಜೀವಾಲ ಸಂಭವತ್ತು ಬಡಿ ಬಡಿ ಪಗ್ಗಾಲ ಪಾರವತ್ತು ಸಿಡಿದಲಲಿಯವತ್ತು ಜೀವಾಲ ಸಂಭವತ್ತು ಬಡಿ ಬಡಿ ಪಗ್ಗಾಲ ಪಾರವತ್ತು ಸಿಡಿ మీద బిత్తరపు చిమ్ములు చిమ్మగవద్దు సిడి మీద బిత్తరపు చిమ్ములు చిమ్మగవద్దు కడ నుండి శ్రీపతి దాసుల దారి గన్న చాలు కడ నుండి శ్రీపతి దాసుల దారి గన్న చాలు మొక్కరు మీరు మోసపోక మీకు దిక్కు దేశైనాదిదేవో నీకి మొక్కరు మీరు మోసపోక బక్కన ఎక్కడ డొక్క పడునో ఏ మరవద్దు బగ్గి వడ్డయమ బాధ పడవద్దు బక్కన ఎక్కడ డొక్క పడునో ఏ మరవద్దు బగ్గి వడ్డయమ బాధ పడవద్దు ఎగుసి కులేక వెంకటేశ 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 ఎగుసి కులేక వెంకటేశుని దాసుల చేరి ఎగుసి కులేక వెంకటేశుని దాసుల చేరి అగ్గలపు పాదరేణువైన చాలు అగ్గలపు పాదరేణువైన చాలు మొక్కరు మీరు మోసపోక మీకు ఎక్కువ తీసైనాదిదేవో నీకి మొక్కరు మీరు మొక్కరు మీరు మొక్కరు మీరు ఆదిదేవునికి ఆదిదేవా 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 మొక్కరు మీరు మోసపోక మీకు దిక్కు దేశైనాదిదేవో నీకి మొక్కరు మీరు మోసపోక చాలా బాగా పాడారండి. చాలా మంచి కంఠం భగవంతుడు మీకు ఇచ్చాడు. మంచి రాగం మీ గురువు గారు అందించారు. మీరు చాలా అద్భుతంగా గానం చేశారు. చాలా గొప్ప ఆధ్యాత్మిక కీర్తన. ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళేసరికల్లా సత్వరజస్తమో గుణాల గురించి ప్రస్తావన వస్తుంది. మనిషి ఈ 3 గుణాల సంపుటి అని చెప్తారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కేవలం మనిషే కాదు, త్రిమూర్తులకు కూడా ఈ గుణాలను చెప్పారు. విష్ణుమూర్తి సత్వగుణ సంపన్నుడని,
బ్రహ్మ రజోగుణ సంపన్నుడు అని, శివుడు తమోగుణ సంపన్నుడు అని చెప్పారు. సరే, వీటికి ఏవో కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా సంగీత సాహిత్య కళారంగాలలో సృజన చేసేవాళ్ళది రజోగుణం ప్రధానంగా ఉంటుంది అంటారు. బాగా పాడాలన్నా బాగా రాయాలన్నా అది రజోగుణం అందించే ప్రేరణ అని చెప్తారు. ఆ రజోగుణం అందించే ప్రేరణను మంచికి ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మనం ఏదో సమాజానికి కాస్త ఉపయోగపడుతున్నాము అని కళాకారులు, రచయితలు వీళ్ళందరూ సంబరపడుతుంటారు. సరే, అది అలా ఉంచుదాం. ఈ గుణత్రయ విభాగం అనేది సృష్టిలో అన్నింటికీ మన వాళ్ళు ఆపాదించారు. చివరికి చెట్టు చేమలకు కూడా ఈ 3 గుణాలని మన వాళ్ళు అన్వయించి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే భక్తి కూడా 3 రకాలుగాను ఉంటుంది అన్నారు. సత్వగుణం ప్రధానంగా ఉండే భక్తి సాత్విక భక్తి అంటారు. రజోగుణం ప్రధానంగా ఉంటే రాజస భక్తి అంటారు. తమోగుణం ప్రధానంగా ఉంటే తామస భక్తి అన్నారు. దీనికి ప్రతినిధులుగా కూడా మనకి ఆయా భక్తులు కనపడుతూ ఉంటారు. వీటిల్లో ఇది ఉత్తమం ఇది కాదు అని అనే విభాగం కాదు, కానీ 3 రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. ఇందులో అన్నమాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, తమోగుణం ప్రధానంగా ఉండే తామస భక్తి వైపుకి వెళ్ళకండిరా నాయనా, సాత్విక భక్తిని అలవరుచుకోండి అని చెప్పాడు. తామస భక్తి అంటే ఎలా ఉంటుందంటే, నువ్వు ప్రత్యక్షం అవుతావా అవ్వవా, లేకపోతే నా తలకాయ తీసేసుకోనా. ఆయన ఎవరో 10 తలకాయలు తీసేసుకున్నట్టు కదా ఆయన రావణాసురుడు. దీన్ని తామస భక్తి అంటారు. భయంకరమైన ముక్కులు నిప్పుల్లో దూకేస్తామనటం, లేకపోతే ఎక్కడి నుంచో కొండ మీద నుంచి కిందకి దొల్లుతామనటం, శరీరాన్ని దారుణంగా హింస పెట్టి దేవుడు అనుగ్రహానికి పాత్రలం అవుదాం, దేవుడిని లొంగ తీసుకుందాం అనే ఈ తత్వం ఉందే, అది తామసిక భక్తి అన్నారు. సరే, రాజస భక్తి మనకి తెలుస్తూనే ఉంటుంది. కోట్లు కోట్లు సంపాదించటమును, అందులోంచి కొన్ని కోట్లు తీసుకెళ్లి గుట్టు చప్పుడు కాకుండా హుండీలో వేయటమును, ఇది ఒక రకం. అంచేత ఈయన చాలా స్పష్టంగా చెప్పారు, మీరు గుండాల్లో, నిప్పుల గుండాల్లో దూకద్దు, ఇలాంటివన్నీ పిచ్చి పనులన్నీ చెయ్యకండి. మరి స్వామివారి అనుగ్రహం పొందాలంటే సులువైన మార్గం ఏమిటి అంటే, స్వామివారి దాసుల పాద రేణువునైనా చాలు అనుకోండి అన్నాడు. చాలా గొప్ప భక్తి మార్గంలో ఉత్తమోత్తమైన భక్తి దాసభక్తి అన్నమాట. వైష్ణవ సంప్రదాయంలో నీ భృత్యుడికి 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 భృత్యుడుగా నన్ను సంభావన చెయ్యి స్వామి అని చెప్పుకోవటం గొప్ప భక్తి అన్నారు. అంటే కేవలం నీ సేవకుడు కాదు, నీ సేవకుడికి సేవకుడు ఉంటే, ఆ సేవకుడికి ఇంకో సేవకుడు ఉంటే, ఆ సేవకుడికి నేను సేవకుడిని, అలా నన్ను పరిగణించు అని ప్రార్థించటం దాసభక్తిలో ఉత్తమ మార్గం అన్నారు. ఇప్పుడు రాముణ్ణి సేవించుకుంటూ వెళ్ళిన లక్ష్మణుడు, భరతుణ్ణి సేవించుకుంటూ అక్కడ నిలిచిపోయిన నందిగ్రామంలో నిలిచిపోయిన శత్రుఘ్నుడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరిలో ఎవరు గొప్ప భక్తులు అని అంటే శత్రుఘ్నుడు గొప్ప భక్తుడు అన్నారు. కేవలం స్వామిని సేవించుకోలేదు, స్వామిని సేవించుకుంటున్న భరతుణ్ణి ఈయన సేవించుకున్నాడు కాబట్టి, దాసానుదాసుడు కాబట్టి అన్నారు. అంచేత అలాంటి గొప్ప భక్తిని అలవర్చుకోవాలి అని అంటే విడిచిపెట్టవలసింది ఒకే ఒక్కటి ఏమిటంటే సిగ్గు, అహంకారాన్ని విడిచిపెట్టాలి. అంచేత ఎగ్గు సిగ్గు లేక వెంకటేశుని దాసుల చేరి అగ్గలపు పాదరేణువైనా చాలు. ఇలాంటి పిచ్చి మొక్కులన్నీ మొక్కుకోక్కర్లేదు, హింస పెట్టుకోక్కర్లేదు. వెంకటేశ్వర స్వామి వారి దాసులకు నేను దాసుణ్ణి అని సేవ చేసుకుంటే చాలు, ఆయన పాదరేణువుని నేను అనుకోగలిగితే చాలు అని గొప్ప సాత్విక భక్తిని, దాసభక్తిని ప్రబోధించిన గేయం ఇది. ఎగుసికులేక వెంకటేశుని దాసుల చేరి అగ్గలపు పాదరేణువైన చాలు, అగ్గలపు పాదరేణువైన చాలు. చెవులు రింగుమనేటట్టుగా మీరు చాలా అద్భుతంగా గానం చేశారు. అంచేత దీనికి బాణీ ఇచ్చిన జోస్య భట్ల వారిని, బాగా పాడిన మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తున్నాను. ఒక్కరు మీరు మోసపోక మీకు దిక్కు
కీర్తన బాల కళ్యాణ్ గారు చాలా చక్కగా అద్భుతంగా గానం చేశారు. మీరు మీ కంఠం ఒక్కొక్కసారి ఇది కంఠం అనిపించేది, నాదస్వరం వింటున్నామేమో అనిపించింది. అద్భుతంగా పడ్డారు. మొట్టమొదటిసారి వస్తున్నారా ఈ వేదికకి? మీ గురించి ఒకసారి మీరు పరిచయం చేసుకోండి. మీరు మీ గురువు గారు ఎవరో, ఎక్కడ సంగీత అభ్యాసం చేశారు, అవన్నీ చెప్తారా? నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరులో, కానీ ఐ బిలాంగ్ టు అన్ ఆంధ్ర ఫ్యామిలీ. మా నాన్నగారు విజయవాడలో అన్నవరపు రామస్వామి గారి శిష్యులు. ఆయన హీఈస్ అ వైలనిస్ట్. ఆయన దగ్గర నేను మొట్టమొదట ప్రారంభించాను నేర్చుకోవడం. ఆ తర్వాత శ్రీమతి రాజమ్మ కేశవమూర్తి, ఆర్కే శ్రీకంఠన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం శ్రీ హెచ్ఎస్ సుధీంద్ర గారి దగ్గర నేర్చుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా ముంబైలో ఉంటున్నాను. పెళ్ళైన తర్వాత ముంబైకి వెళ్ళిపోయాను. నా బేసిక్ ఇంట్రెస్ట్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ అయినా కానీ అది నా ఫౌండేషన్ అయింది. కానీ తర్వాత బాంబే వెళ్ళిన తర్వాత అవసరం కొద్దీ కొంతవరకు, తర్వాత ఇంట్రెస్ట్ కొద్దీ కొంతవరకు వేరే జానర్స్ ఆఫ్ డివోషనల్ మ్యూజిక్ కూడా నేను నేర్చుకోవడం జరిగింది. అది చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఈ దాస సాహిత్యం కానీ, వచన సాహిత్యం కానీ, అన్నమాచార్యుల కృతులు కానీ, త్యాగరాజస్వామి వారి కృతులు కానీ, ఇవన్నీ నాకు దే హ్యావ్ బీన్ వెరీ వెరీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. అండ్ ఈరోజు ఈ అవకాశం దొరకడం, జోసెఫ్ భట్ల గారు ఈ అవకాశం నాకు ఇవ్వడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ such wonderful people and wonderful artists as well. Thank you so much. అట్లాగే మీరు నేర్చుకున్నారని చెప్తున్నటువంటి మిగతా జానర్స్ ఆఫ్ మ్యూజిక్లో కూడా మీరు అన్నమాచార్య సంకీర్తనలు మీరు ఆలపించి కంపోజ్ చేసో పాడో వాటికి ఇంకొంచెం ప్రాచుర్యం తెస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గాడ్ బ్లెస్ యూ. జోసెఫ్ భట్ల గారు, మీరు ఈ కీర్తన ప్రజెంట్ చేయడం ద్వారా 2 కొత్త ప్రయోగాలు చేసి మీరు కొంచెం ముందర నిలబడ్డారు. మీరు ఏంటంటే, ఒకటి ఇటువంటి ఒక గొప్ప గాత్రాన్ని పరిచయం చేయడం మాకు ఈ వేదికకి. అట్లాగా చారుకేసి అనగానే ఇందాక లైట్ మ్యూజిక్ని మెచ్చుకున్నట్టు అది ఎప్పుడు లైట్గానే వినబడుతుంది తప్ప, ఇప్పుడు దాంట్లో ప్రతిమధ్యం ఏంటండి? అది రాగం చారుకేసులో ప్రతిమధ్యం రిషభప్రియ. రిషభప్రియలో జానకి గారు పాడిన పాట ఒకటి ఉంది, మీకు తెలుసు, కన్నడ పాట ఒకటి పాడారు. ಆಚಾರವಿಲ್ಲದ ನಾಲಿಗೆ ನಿನ್ನ ನೀಚ ಬುದ್ಧಿಯ ಬಿಡು ನಾಲಿಗೆ, ವಿಚಾರವಿಲ್ಲದೆ ಪರರ ದೂಷಿಸುವುದಕ್ಕೆ ಚಾಚಿಕೊಂಡಿರುವಂಥ ನಾಲಿಗೆ, ಆಚಾರವಿಲ್ಲದ ನಾಲಿಗೆ ನಿನ್ನ నీచ బుద్ధియ బీడు నాలిగే. చారుకేసి రాగాన్ని మంచి శాస్త్రీయ పరంగా వినిపించి మీరు చక్కటి ఇది కల్పించారు. మీకు అభినందనలు. ఆదిదేవా 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 చాలా ఆనందంగా ఉంది. అంటే నాకు మాటలు రావట్లేదు. ధన్యవాదాలు. సరికొత్త సంకీర్తనతో, స్వర విన్యాసాలతో శ్రీనివాసుడికి గాన సేవ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి 2 చిన్నారులు వందన, సుశ్రుత. ఈ సంకీర్తనకు సంగీతం చేసినటువంటి వారు శ్రీ జోసెఫ్ భట్ల. రాగం ఆరభి. నా
మగరి సరి సని ద పద సరి మ పద అందుకుంటేనే ఇంతరంగనాలు పాదాలంత ఇందరిలో మమ్మేలితివి ఏమనేమో నిన్నును ఇందరిలో మమ్మేలితివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెంటాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెంటాడితివి. మేమందరం కూడా సంతోషించామమ్మా, చక్కగా పాడారు. నేను మిమ్మల్ని ఇద్దరు చూసినట్టు గుర్తు రావట్లేదు, ఫస్ట్ టైం వస్తున్నారా? చక్కగా పాడారమ్మా. మీరు ఆరభి రాగం కదా, ఆరభి రాగంలో మీరు ఒక్కొక్కరు పంచుకుంటూ పాడుతూ ఉంటే ఆర్ఆర్భి అనిపించింది, అది ఆర్ఆర్గా. వాదులేల చదువులు వారు చెప్పినవే కావా, వాదులేల మీ మాట వారి కంటే నెక్కుడా. నీవలెను కొసరగా నేరుతుమా నీవలెను కొసరగా నేరుతుమా సేవలు చేసి నిన్ను చేకొందుగాక ఎడమాటలిక నేల ఎదుటనున్నాడతడు ఎడమాటలిక నేల ఎదుటనున్నాడతడు పిడికిటి సేసవెట్టి పిలువవే ఇంటికి చేయరాని చేతలల్లా చేసితివి ఇంత మాయరాని సతి మీద భయముని కెట్టిదో. ఉలదులు మీరిన గోవింద పలుదిరగుల మతి పరగీచుని కొలదులు మీరిన గోవింద గోవింద సత్యభామ సరసపు నగవు సత్యభామ సరసపు నగవు నిత్యము హరిమదినే నిలవాయ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం